చార్ట్ 293 8 సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం కలిగిన 3 ఘనాలను పక్కపక్కన ఉంచగా ఏర్పడే దీర్ఘఘనం సంపూర్ణతల వైశాల్యం ఏమిటని అడుగుతున్నాడు. ఇది 7th క్లాస్ 171 పేజ్ లో ఉంది. కూర్చుని ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఏమన్నాడు, 8 సెంటీమీటర్ క్యూబ్ కలిగిన వాల్యూమ్ కలిగినటువంటి మనకి క్యూబ్ అన్నాడు. అప్పుడు ఒక్కొక్క భుజం ఏమవుతుంది, మనకి 2 సెంటీమీటర్ అవుతుంది. 2 సెంటీమీటర్ ఉండేటటువంటి ఘనమే మనకి ఘనపరిమాణం అయితే 8 సెంటీమీటర్ అవుతుంది. అంటే ఒక్కొక్క భుజం 2 అవుతుంది. ఇటువంటివి 3 పక్క పక్కన పెడితే మనకి ఏమంటాడంటే 3 పక్క పక్కన పెడితే అప్పుడు టోటల్ గా వచ్చే సంపూర్ణతల వైశాల్యం ఏమిటి అని అంటున్నాడు. ఈ విధంగా పక్కన అప్పుడు ఏమవుతుంది, పొడవు ఏమవుతుంది, మనకి ఇది 2 ఇది 2 ఇది 2 టోటల్ గా 6 అనేది అవుతుంది. వెడల్పు 2 గానే ఉంటుంది, హైట్ కూడా 2 గానే ఉంటుంది. అప్పుడు LBH L6 B2 H2 మన సంపూర్ణతల వైశాల్యం మనకి క్యూబాయిడ్ ఏమవుతుంది, 2 × LB. LB అంటే 6 × 2 12 ప్లస్ BH 2 × 2 4 ప్లస్ HL 6 × 2 12. ఆ విధంగా చూస్తే 2 × LB ప్లస్ BH ప్లస్ HL 2 × 12 ప్లస్ 12 24 24 ప్లస్ 4 28. 2 × 28 అంటే 56 సెంటీమీటర్ స్క్వేర్. ఆ క్యూబాయిడ్ కొత్తగా ఏర్పడినటువంటి క్యూబాయిడ్ తాలూకా టోటల్ సర్ఫేస్ ఏరియా. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.